వాస్తవాలను భయపెడితే రెడ్ బుక్ రాజ్యాంగాలు తెస్తాం, మంత్రి ఉపసంఘాలు వేస్తాం అంటే మీ ఒడతూపులకు జరిసేది లేదు. మీరు నచ్చింది చేసుకోండి, మిమ్మల్ని వెంటాడతాం. నిప్పు కణికల లాంటి ప్రశ్నలు మీ మీద దూసుకొస్తాయి. వాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్తాం. మీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగొడతాం. మా గొంతులు నొక్కే ప్రయత్నం మీ మంత్రులు, మీ ఉపసంఘం కాదు కదా. మీ యొక్క చంద్రబాబు నాయుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు, మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఏదన్నా మీరు కాదుకూడదని రాజ్యాంగేతర శక్తిగా వెళ్ళాలనుకుంటే ఆ పైన కోర్టులు ఉన్నాయి, మీ సంగతి కోర్టుల్లో చూసుకుంటాం. మీరు మాట్లాడండి. సార్ ఆ పైన కోర్టులు ఉన్నాయని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మీ హయాంలో ఒక డీజీపీని కోర్టుకు పిలిపించి సిఆర్పిసి సెక్షన్ 8 చదవమని ఇప్పించారు. రోజుకి 150 సార్లు కోర్టులు ముట్టిగా చేస్తా ఉండే అనమాట తమ హయాంలో. వర్మ గారు నేను మీకు ఒక స్క్రీన్ షాట్ పంపించానండి, 2 ఏమైనా ప్లే చేయగలిగితే చేయండి. 2 స్క్రీన్ షాట్స్ మీకు పంపించాను, ఏమైనా ప్లే చేయగలిగితే చేయండి. ఇతన్ని అరెస్ట్ చేస్తే దళితుడు